నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారితో నిరుద్యోగుల సమావేశం. నాచారంలోని డిపిఎస్ స్కూల్లో జరిగిన మాక్ పార్లమెంట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో వాహనదారులకు గుడ్ న్యూస్. పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభం. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన 1,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. కనీసం 1,00,00,000 ఉద్యోగాల్లో 1,00,000 ఉద్యోగాలైన చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించారా లేదా అనే వాస్తవ సమాచారాన్ని వారు దమ్ముంటే విడుదల చేయాలి. అట్లాగే 2014-19 మధ్య ఆయన 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 2,000 రూపాయల డబ్బులు నెలకి చెల్లిస్తానని మాట ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పించలేదు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేలేదు, నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు. అట్లాగనే 2024లో కూడా మళ్ళీ చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు చెల్లిస్తామని. కానీ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారా? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెచ్చారా? ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆయన 99లో 1,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1,00,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజునే సబ్సిడీకి బియ్యం ఇస్తాం, గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, పేదరిక నిర్మూలనకి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు కూడా చూస్తున్నారుగా P4 అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 99లో ఏం చెప్పారో ఈ రోజున 2024-25లో కూడా అవే చెప్తున్నారు. అట్లాగనే 2014-19లో కూడా చూడండి, జాబు రావాలంటే బాబు కావాలని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తామని, నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని. అట్లాగనే కొత్త దాని గురించి మనం చెప్పక్కర్లా. సూపర్ 6లు అన్నీ పెట్టారు కదా, అన్నీ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మారలా. 99లో ఏం చెప్పారో, 14లో ఏం చెప్పారో, 24లో కూడా అయ్యే అబద్ధాలు బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ఆయన ఏ మార్చడంలో తిట్ట అనే విషయాన్ని మాత్రం మనందరం ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడాది కూడా నిరుద్యోగ వృత్తిస్తానని ఎంతవరకు ఇవ్వాల? మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగ. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారితో నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మేము అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతో, కుల సంఘాల మద్దతుతో, విద్యార్థి సంఘాల మద్దతుతో ఇక ఈ ప్రభుత్వం మీద తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని సిపిఎం పార్టీ గారిని ఫస్ట్ మేము మద్దతు కోరటం జరిగింది. దాని తర్వాత మీ దగ్గర మేము రావటం, రిక్వెస్ట్ చేయటం, దానికి మీరు ముందొచ్చి మాకు అండగా నిలబడతా అని చెప్పేసి మాట ఇచ్చినందుకు మేము హృదయపూర్వకంగా తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అన్న, ఇక్కడ నేను మాట్లాడడం కంటే ప్రతి నిరుద్యోగి వాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని కష్టాలు, ఎక్కడెక్కడి నుంచి, ఎట్లెట్లా, ఏ జిల్లా నుంచి వచ్చినారు, వాళ్ళతో మాట్లాడిపించాలనేదే మా యొక్క ప్రయత్నం అన్న. సో ఇప్పుడు రవి రాథోడ్ గ్రూప్ 1 అభ్యర్థి
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా నా పేరు రవి రాథోడ్ సార్. నాది కడతాల్ మండల్. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ సార్. ఫస్ట్ ఇక్కడ హరీష్ అన్న గారికి, శ్రీనన్న గారికి అందరికి ధన్యవాదాలు. ముందుగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే సార్, ఈ 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క స్థానిక ఎలక్షన్లలో ఆ లోపు నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలనేటువంటిది ఫస్ట్ డిమాండ్ సార్ మాది. ఇది కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ గారు మా దగ్గర చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు మభ్యపెట్టి ఎన్నో మాయా మాటలు చెప్పి వాళ్ళ సైడ్ తిప్పుకొని వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలన్నీ తుంగలో తొక్కేసారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మా గురించి చాలా మాట్లాడారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు హరీష్ అన్నే మాకు శరణ్యం అని చెప్పి మేము కోరుకోవడానికి వస్తూ ఉన్నాం ఇక్కడికి. దాంతోపాటు పదే పదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎంత, మీరు ఇచ్చినటువంటి జాబ్ ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా 11,000 ఉద్యోగాలు మాత్రమే సార్, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అనే పదే 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 చెప్పి మా నిరుద్యోగులను చాలా బాధకు గురి చేస్తాము సార్. ఆ విషయం అయితే ప్రతి సభలో అంటే ఒక సామెత ఉంటుంది కదా సార్, ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకొని ఆచారంలోని డిపిఎస్ స్కూల్లో జరిగిన మాక్ పార్లమెంట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలాలు ఊరికే వచ్చింది కాదు. ఒక మానవుడు అంటే ఒక తత్వవేత్త అంటాడు, అడగకుండా వచ్చేది నీళ్ళ లాంటిది, అడిగితే వచ్చేది పాల లాంటిది, పోరాటం ద్వారా వచ్చేది రక్తం లాంటిది అంటాడు. భారతదేశానికి మన స్వతంత్రం పోరాటం ద్వారా వచ్చింది, రక్త తర్పణాల ద్వారా వచ్చింది, త్యాగాల పునాదిని ఏర్పడి తప్ప ఏదో బతలాడుకుంటే వచ్చిన స్వతంత్రం కాదని నీకు అర్థమవుతుంది. నన్ను అహింసా ఉద్యమాలు కావచ్చు, మీలాంటి యువకుల చెంప కొడితే రెండవ చెంప చెల్లి నలిపించాలనుకుంటే చైతన్యం కావచ్చు, అనేక రకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అందులో మనం పదే పదే ప్రస్తావించుకునే ఒక అంశం ఉన్నది. భగత్ సింగ్ గురించి, రాజగురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి వాళ్ళ పిల్లల చరిత్ర కూడా మనం చదువుకుంటా ఉంటాం. రేపటి ఆ విద్యార్థులకి, ఇవాటి యువతకి, రేపటి యువతకు కూడా, రేపటి విద్యార్థి లోకానికి కూడా అదొక స్ఫూర్తి ప్రదాతకమైనటువంటి అంశం. అనేక ఉద్యమాలు జరిగినాయి. దాంట్లో ఒక ఉద్యమం జలియన్వాలా బాగ్. పంజాబ్లో మాకు స్వతంత్రం కావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గొప్ప సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభ మీద జనరల్ డయర్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి కొన్ని వందల మంది భారత మాత బుద్ధ బిడ్డల్ని కాల్చి చంపడం జరిగింది. అది చుట్టూ పారుగా ఉంటే మీరు కూడా చూడొచ్చు. రెండో దయాలు ఉంటాయి. బయటికి పోలేక చాలా మంది బావిలో కూర్చుని కూడా చనిపోయినటువంటి చెప్పి మనం చూస్తాం. అప్పుడు తెల్లవారు ఆ జలియన్వాలా బాగ్ అక్కడ తడిసిన మట్టి, రక్తంతో తడిసిన మట్టిని, ఇక్కడ మట్టిని తీసుకొని భగత్ సింగ్ ప్రమాణం చేస్తాడు. అప్పుడు ఆయన వయసు ఆయన శపథం చేస్తాడు. నా భారత జాతి రక్తాన్ని కళ్ళ చూసిన దుర్మార్గుడైన జనరల్ డయర్ని మట్టి పెట్టకుండా, ఈ ఇంగ్లీష్ మూకల్ని ఈ దేశ విభాగానికి తరిమి కొట్టకుండా
నేను జీవించడానికి ఆస్కారం అని చెప్పి ఆయన ఆ మట్టిని తీసుకొని ప్రమాణం చేసి హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం కలిగిస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ORR వరకు నిర్మించిన PGR ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మాణంతో హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మొత్తం 1.2 కిలోమీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో 6 వరుసలుగా ఈ ఫ్లైఓవర్ ఆధునిక ప్రణాళికలతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ORR నుంచి కొండాపూర్ హఫీజ్పేట్ మార్గాల్లో ప్రయాణించే వారికి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. కొండాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇకపై ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. దీనివల్ల ఐటీ ఉద్యోగులు, స్థానిక నివాసితులు, విమానాశ్రయ ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఎరికల రాజకిషోర్ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ గా సిగిరి రమేష్ ని, 27వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ గా ఉండేంటి సదా శ్రీనివాస్ ని నియమించడం జరిగిందని, రామగుండం నియోజకవర్గంలో మాల యూత్ ని సంఘంలో భాగస్వామ్యం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రతి డివిజన్ లో యూత్ కమిటీలు వేయడం జరుగుతుందని మాల మహానాడు ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దేవి లక్ష్మీ నరసయ్య తెలిపారు. జేబీఎంలో నేను దేవి లక్ష్మీ నరసయ్య, మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు. మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి సూచనల మేరకు ఈ యొక్క మాల మహానాడును బలోపేతం చేయటకు గాను పెద్దపల్లి జిల్లా యువజన అధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ ఆధ్వర్యంలో మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్ ఆధ్వర్యంలో ఈరోజు సిగిరి రమేష్ను రామగుండం నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. వారి యువతను బలోపేతం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తూ దళిత జాతి కోసం పనిచేస్తూ మాల మహానాడును ఏ కష్టాలు వచ్చినా ఏదున్నా కూడా ప్రజా సమస్యల పైన కూడా పోరాటం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు అదేవిధంగా 20వ డివిజన్ ఉండంటి సదానందం సదా శ్రీనివాస్ గారిని యూత్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. వీరందరికీ అభినందనలు తెలుపుతూ యువ నాయకుడు సురేష్ మరియు అందరూ కూడా శ్రీకాంత్, యుగేందర్ అందరూ కూడా వీరికి మద్దతుగా దానికి కూడా మనందరం ఒకే తాటిపై నిలబడాలని, మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే అది ఒక ప్రభంజనంలా మాల మహానాడుకు ఈ యొక్క స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై భీమ్. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు జూన్ 27వ తేదీ శుక్రవారం రోజు సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 10వ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ డబ్బు అనేది మామూలు పరిభాషలో మామూలు పబ్లిక్ పైసలు ఎక్కడ ఉంటాయి అని బ్యాంకులలో ఉంటాయి లేదా ఏటీఎంస్. కాబట్టి ఇక్కడ 10 years క్రితము బ్యాంకు ఓపెన్ అయినప్పుడు గోపాల్ సార్ అప్పుడు సభ్యులు లేకూరి నేను ఒక 250 మంది సభ్యులు కొత్తపల్లి నర్సింహులు అని వాళ్ళ కొడుకు నాకు ఆ సార్ను పట్టుకొని సంజీవయ్య జిల్లా అధ్యక్షుడు ఇంకొక సార్ను పట్టుకొని మామూలు పబ్లిక్ అందరికీ వెళ్తుంది. అయితే బ్యాంకు కస్టమర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం. సరే సర్వీస్ బాగుంటే మిమ్మల్ని దేవుళ్ళు అంటాం సార్, సర్వీస్ బాగాలేకపోతే ఏమో అని కూడా అంటాం సార్. అంటే బ్యాంకుకు వచ్చినటువంటి కస్టమర్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
సేవలు అనేటివి చేస్తూ ఉంటే అరే మన బ్యాంకు సిటిజన్ బ్యాంకు పోతే ఆదివారం రోజు కూడా మాకు డబ్బులు అక్కడ తీసుకోవడానికి వీలైంది. ఏటీఎం పోతాం సార్, డబ్బులు రావడం లేదు. అప్పుడు మానసికంగా కొంచెం విసుగుంటాం సార్. మానసికంగా ఏమైతుంది, అరే ఏటీఎం పెట్టి ఎప్పుడు పోయినా డబ్బులు లేవు అంటే మీరు సండే రోజు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఒక రకంగా వేరే బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు గొప్పవాళ్ళే. ఎందుకంటే అతను వసంతం వంటి వాడైతే కోయిలలు ఎందుకు రావు, మట్టిలో అతను విత్తనంలా ఉంటే తొలకరి ఎందుకు పలకరించదు. మంచికి మన ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మారుపేరు అయితే లోకమంతా మీ చుట్టే కదా. అంటే మీరు అందించే సేవలు కనుక బాగుగా ఉంటే మీరెవరిని పిలవకపోయినా పిలిచిన బయట పబ్లిక్ టాక్ ఉంటుంది. మేము చెప్తూ ఉంటాం ఏమని, వేరే బ్యాంకులు సండే రోజు బంద్ ఉంటాయి, మీకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు 1 గంట వరకు ఇక్కడ మీరు డ్రా చేసుకోవడానికి వీలవుతుంది అని నేను చాలా మందికి ఇంచుమించు ఒక 100 మంది చెప్పాను సార్. 100 మందికి చెప్పాను. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులు ఇద్దరు అడిగారు, అంటే మాకు కూడా బెనిఫిట్స్ ఉండాలి సార్. మీరు సర్వీస్ చేసి దీన్ని 12% గ్రోత్ సాధించేది అని మన పెద్దలు చెప్పేది ఇంతకు. అది సంతోషించవచ్చు. ఎందుకంటే గ్రోత్ అనేది 2%, 3% ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసినప్పుడు మన ఇండియా కూడా 6%, 8% గ్రోత్ అనేది ఉంది. మరి 12% గ్రోత్ అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంది. ఆ కష్టపడితేనే కష్టే పని. ఎవరికైనా తెలియదు ఏమున్నది, కృషి ఉంటే అది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవు అని పాట ఎన్టీ రామారావుతో ఎవరితో తెలియదు కానీ ఆ పాటలో ఉన్న అర్థం కూడా అది మీకే వర్తిస్తుంది సార్. అంటే మీరు 28 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకును నడుపుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిగా ఇన్ని 28 సంవత్సరాలు మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భక్తిరస చిత్రం కన్నప్ప బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. విష్ణు నటనను కొనియాడుతూ వర్మ పంపిన వాట్సాప్ సందేశాన్ని విష్ణు తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. వర్మ ప్రశంసలకు తాను భావోద్వేగానికి గురయ్యానని విష్ణు పేర్కొన్నారు. తాజాగా మంచు విష్ణుకు రామ్ గోపాల్ వర్మ పంపిన వాట్సాప్ సందేశంలో తాను మొదటి నుంచి దేవుణ్ణి భక్తుల్ని నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నాకు దేవుడు భక్తులపై నమ్మకం లేదు, అందుకే అలాంటి సినిమాలు చూడను. కానీ కాలేజీ రోజుల్లో భక్త కన్నప్ప 4 సార్లు చూశాను. ఇప్పుడు ఈ సినిమాలో తిన్నడుగా నువ్వు కేవలం నటించలేదు, ఆలయం అంతటి భక్త విశ్వాసానికి నిలువెత్తు రూపంలా కనిపించావు. కొన్ని సన్నివేశాల్లో నీ నటన నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు అని వర్మ కొనియాడారు. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం గురించి వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శివలింగం కళ్ళ నుంచి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తిన్నడు తన కళ్ళను సమర్పించే సన్నివేశంలో నీ నటన శిఖర స్థాయిలో ఉంది. ఇక ఒక నాస్తికుడిగా నాకు ఇలాంటివి నచ్చవు, కానీ నీ నటనతో ఈ సన్నివేశాన్ని ఇష్టపడేలా చేశావు. ఒక సాధారణ భక్తుడు పరమ భక్తుడిగా మారే క్రమంలో నువ్వు చూపించిన నిబద్ధత ఒక మాస్టర్ క్లాస్ గా. ఆ సమయంలో నీ ముఖంలో పలికిన హావభావాలు, భావోద్వేగాలు చూశాక చేతులెత్తి నమస్కరించాల్సిన భక్తి కళాఖండం అనిపించింది అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారితో నిరుద్యోగుల సమావేశం. నాచారంలోని డిపిఎస్ స్కూల్లో జరిగిన మాక్ పార్లమెంట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో వాహనదారులకు గుడ్ న్యూస్, పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.